ఇదిగోండి ఫ్రెండ్స్, కుకింగ్ ఎలా చేయాలి, ఇలా చేయకూడదు. బ్యాచులర్ బాయ్స్ కుకింగ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ స్టవ్ అన్ని రకాలుగా వాడేస్తాం మనం అన్నమాట. మామూలు ఉండదు. ఏదో చేస్తున్నాడు బగారా రైస్ అని చెప్పాడు మాతో. అయితే ఏమవుతుందో చూడాలి. ఆయిల్ వేసాడు ఫస్ట్, తర్వాత పచ్చిమిరకాయలు వేసాడు, ఫస్ట్ కుక్కర్ లో గిన్నె పెట్టాం, మసాలాలు వేసాడు, ఇంక తిప్పుతున్నాడు అంతే. మరి ఏమో ఇంకా మసాలా కూడా వేయలేదు. ఇగో ఇవన్నీ పెట్టాడు పక్కన వెయ్యాలి. ఆ టమాటాలు డబ్బు అప్పుడే టమాటాలు వేస్తున్నాడు బ్రో. ఇంకా ఆనియన్స్ సరిగ్గా అవ్వలేదు కూడా. మరి అది ఏమవుద్దో సర్లే అన్నా కాబట్టి 5 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు అంట. అది ఆగిపోయింది. ఏదో మర్చిపోయాడంట, 2 ఆకులు చింపి వేస్తున్నాడు. అదే మ్యాజిక్. ఇలా ఆకులు స్టార్టింగ్ లో వేయాలంట మా వాళ్ళు. మరి ఆయిల్ కూడా అయిపోయింది ఇక్కడ. దేంట్లో చెప్తాడో తెలియదు మరి దీంట్లో. అది చెప్పాను కదా, ఇలా చేయకుండా చేస్తే సరిపోద్ది, మీకు బాగా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏమన్నా మర్చిపోతే ఇలా చేసుకోవాలని చెప్పడానికి మేము ఎలా చేస్తున్నాం అనమాట. బాగా చెప్పొచ్చు నువ్వు అందరికి చెప్పు. ఇలాంటి సమయంలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆగిపోద్ది, నేను నేచర్లు వేస్తాను. ఆగిపోయింది ఆల్రెడీ. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మా పరిస్థితి. స్టవ్ ఆగిపోయింది. అది బగారా రైస్ అవుతుందో ఏమైతే తెలియదు. అంటే మనం కంగారు అనమాట గురించి మనోడికి. అది ఇప్పుడు తర్వాత రైస్ కడగమన్నాడు నన్ను. ఇవి కడిగి పెట్టేస్తాడంట. ఫస్ట్ 2-3 తీసుకున్నాడు. ఇక అదని తెలిసింది. ఏదో చికెన్ మసాలా తెచ్చాడు, గరం మసాలా, షాయి మసాలా తెచ్చాడు. ఎప్పుడు ఆర్టిఫిషియల్ కాకుండా హోమ్ మేడ్ ఎలాంటి గరం మసాలాలు కూడా వాడాలి. అదే కానీ అది గరం మసాలా పని అయితే బెటర్. ఏం చేస్తాను నెక్స్ట్ నేను. ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకున్నాం మనం ఇందులో బిర్యానీ బేస్ లో. ఓకే దెన్ ఇప్పుడు మనం తగిన మసాలాలు యాడ్ చేసుకుందాం. అంటే ఏంటంటే ఫస్ట్ మన బ్యాచులర్ కుకింగ్ బ్రో, మనకి కావాల్సింది ఏందో వాళ్ళకి బేసిక్ థింగ్స్ చెప్పు. మన దగ్గర ఉన్నాయి బేసిక్. ఇంకా బేసిక్ చెప్పాలంటే అలా అంటావా? సరే, సింపుల్ గా చేసుకోవాలంటే ఇదే అండి, చాలా సింపుల్. అదే మినిమం బేసిక్. ఎవరి దగ్గర ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అందరి దగ్గర ఉంటుంది, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది. ఈ గరం మసాలాలు అంటారా, 50 రూపాయలు పెడితే అన్ని వచ్చేస్తాయి. అన్ని మసాలా కలిపి ఒక దాంట్లో వేసి ఇచ్చేస్తాడు. సో కాకపోతే మన దగ్గర పుదీనా లేదు, అది ఒకటి లైట్ తీసుకు. ఇది పుదీనా లేదు, సో కొత్తిమీరతో మేనేజ్ చేద్దాం అంటున్నాడు మనోడు. చూద్దాం. ఇది స్టవ్ ఆగట్లేదు, అదే మెయిన్ మీద దగ్గర తిని అనమాట. జనరల్గా ఏంటంటే ఎలక్ట్రిక్ స్టవ్, ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ ఏంటంటే 10 నిమిషాలు ఒకసారి ఆగిపోతూ ఉంటుంది. ఈ రోజు మనకు లక్కీగా బిర్యానీ ఇది అయ్యేలాగా ఉంది. చూద్దాం. ఎలా వచ్చినా తినడమే కదా ఏం చేసేది. ఇంకా ఎలా వచ్చినా తినాలి బ్రో, ఏం చేస్తాం చెప్పు. ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ అంటే, ఎలా ఉంటుంది. సాఫ్ట్వేరే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే బ్యాచులర్ లైఫ్ అంటే ఇంతే. ఇది ఎక్స్పీరియన్స్ చేయకుండా వేస్ట్. ఇంకా సేపు సముద్ర నీళ్ళు ఉందా లేదా ఏమో చూద్దాం. సూపర్ బ్రో, చాలా బాగా వచ్చింది. ఆడుతుందా చాలా, అంటే గుమ్మగుమ్మలు అలాంటి పదాలు మనం వాళ్ళే కానీ తినేలా ఉంది ప్రతిసారి. అని అది తెలిసి బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మసాలాలు అన్ని కుదిరినాయి. స్పైసీనెస్ కూడా అంత ఘాట్లేదు. సరిపోతే ఇంకా యాడ్ చేయాలి. సరిపోతుంది. మా ఊడు మళ్ళీ సెకండ్ టెస్టింగ్ చేస్తున్నాడు. చాలు. కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే కర్రీ ఉంది కదా, కర్రీ అంటే లాస్ట్ లో మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే రైస్ లో కలిపేసేటప్పుడు. దీన్ని కాసేపు దీన్ని అయిపోయినట్టే ఇంకా దీన్ని మూత పెట్టేయడమే. ఒక 10 minutes లో అవుద్ది. నాకు తెలిసి 10-15 minutes పడుతుంది. మామూలుగా ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి కొంచెం స్లో అవుద్ది. 15 minutes తర్వాత చూద్దాం ఏమవుద్దాం. అయిపోయినట్టుంది ఫ్రెండ్స్, ఆఫ్ అయిపోయింది. చూద్దాం. బాగానే వచ్చింది ఫ్రెండ్. మా వాడు ఏదో అనుకున్నాం కానీ పర్లేదు, బాగానే చేసినట్టున్నాడు. ఇది సెకండ్ టైం బ్రో నువ్వు చేస్తుంది బగారా రైస్ ఇక్కడ. మనం బ్యాచులర్ స్టార్ట్ అయింది అంటే రూమ్ తీసుకున్నావు కదా, సెకండ్ టైం అంటే బ్రో ఇది. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాడు. మనం చేసినప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ చేశారు నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు సోలోగా అంటే ఇప్పుడే ఫస్ట్ టైం. వాళ్ళకే నేను హెల్ప్ చేశాను, మా వాడే హెల్ప్ చేశాడు అంటే వేరే వాళ్ళకి. సారీ. ఇందులో ఇప్పుడు అడిషనల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. టమాటా లాస్ట్ టైం యాడ్ చేయలేదు, ఈరోజు యాడ్ చేశాడు. ఓకే, కొత్తిమీర వేయాలమ్మా, చేద్దాం. ఇంకేమైనా మసాలా, కొరియాండర్ అలాంటివి ఏమైనా వేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేయడానికి ఇచ్చాడు ర్యామ్ బ్రో. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మేము కర్రీ దాన్ని ఏమంటారు బగారా రైస్ జనరల్ చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటాం. కానీ మా వాడు స్పెషలిస్ట్ అయిపోయింది తెలిసి బగారా రైస్ ట్రై చేసాం. బాగుంది, చాలా బాగా వచ్చింది. గార్నిషింగ్ చేసి
అంటే గార్నిషింగ్ అంతే. ఎవరు స్నాప్లు పెట్టుకోవాలంట దీన్ని. అంటే అది ఒకటి ఉందిలే మా వాడికి పిచ్చి, దేనిదన్నా తిన్నాకన్నా ముందు స్నాప్ వెళ్ళిపోద్ది. రైస్ రెడీ అయింది, చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది టేస్ట్ చేసినప్పుడు. సరే అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం.